అంటే వాళ్ళు బస్తాలు బస్తాలు ఇంటికి తెచ్చుకుని ఉంటున్నారు అంటే ఆ బస్తాల పంట ఇచ్చింది నేను కదా, ఆ పంట పండడానికి వర్షాలు కురిపించింది నేను కదా, ఆ పంట పండడానికి అవసరమైన సూర్యుడు బగబగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండిస్తున్నది నేను కదా. నేను మనకి కనబడటం లేదా? నాకు కష్టం కనబడదా? నాకు ప్రేమ కనబడదా? నన్నెందుకు వాళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు నా దగ్గరికి రారు? ఎందుకు నా మాట వినరు? ఎందుకు నాకు లోపల బ్రతకరు? ఎందుకు నేను బైబిల్లో చెప్పింది వాళ్ళు చెయ్యరు? నన్నెందుకు అర్థం చేసుకోరు? కింద అడుగుతారు చూడండి, కారాంధకారపు దేశం వలన అయితేనా. తర్వాత మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే ఇకను మీ వద్దకు రామని నా ప్రజల చెప్పుచున్నారు. మాకు స్వేచ్ఛ కావాలి, నీ దగ్గరకు మేము రాము. ఎందుకు రాము? నీ దగ్గరకు వస్తే వ్యభిచారం చేయొద్దంటావు, నీ దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడొద్దంటావు, నీ దగ్గరకు వస్తే పాపం చేయొద్దంటావు, నీ దగ్గరకు వస్తే సినిమాలు వద్దంటావు, నీ దగ్గరకు వస్తే మందు తాగొద్దంటావు. నీ దగ్గర ఉంటే మాకు చాలా ప్రమాదం ఉంది ప్రభా. మా ఇష్టాలు ఏమీ కూడా నెరవేర్చుకోలేకపోతున్నాం నీ దగ్గర. మాకు లోపలంతా బాగా ఇష్టం, పాపాలంతా బాగా ఇష్టం, నీ దగ్గరికి వస్తాను కుదరమంటున్నావు. మాకేమో స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే నువ్వేదో వాక్యంతో మా కాళ్ళకు బంధాలేస్తావు.